ఛానల్. ఈరోజు నేను నిమ్మకాయ జ్యూస్ చేయబోతున్నాను. అంటే ఇప్పుడు మనం భీమవరంలో అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మా ఇల్లులో, మా సొంత ఇల్లులో ఇక్కడ నిమ్మకాయ చెట్టు ఉందన్నమాట. పక్కనే ఒక జామకాయ చెట్టు, ఉసిరికాయ చెట్టు, మళ్ళీ ఈ పువ్వులు ఉన్నాయి కదా, ఈ దానిమ్మకాయలు అనమాట. అది కాసేపు కొన్ని రోజుల తర్వాత అవి కూడా కాస్తాయి. మీకు ఇప్పుడు ప్రాసెసింగ్ చూపిస్తాను. ముందు 3 గ్లాసెస్ తీసుకోండి, ఒక చాక్, మళ్ళీ ఒక నిమ్మకాయ చాలు మనకి. ఇది నిమ్మకాయ పిండేది, మళ్ళీ ఉప్పు, షుగర్, మళ్ళీ చాక్. ఇప్పుడు ఫస్ట్ నిమ్మకాయ తీసుకున్నాను కదా, చాక్ తీసుకోండి. మనం మధ్యలోకి కోయాలన్నమాట. చూడండి ఎంత జ్యూసీగా ఉందంటే, కారిపోతుంది అసలు. అయితే ఇప్పుడు మనం చాలా కష్టపడుతున్నాం. జ్యూసీగా ఉందన్నమాట. ఇది నా చేతుల నుంచే కారిపోతుంది. చూడండి. ఇప్పుడైతే మనం ఒక గ్లాస్ కాబట్టి ఒక నిమ్మకాయ మాత్రమే పెట్టుకోవాలి. కాబట్టి ఒక గ్లాస్ తీసుకోండి. నీళ్ళుంటే చెక్ చేసి పిండాలన్నమాట. ఒక గ్లాస్కి చాలు. 2 గ్లాసులు అంటే ఇంకోటి గ్లాస్ తీసుకొని మళ్ళీ చేయాలి. తర్వాత షుగర్ వేయాలన్నమాట. చెక్ చేయాలి. షుగర్ కంటే ముందు బాగా చెక్ చేయాలి, పిండాలి. మా సీడ్స్తో తాగాలంటే నచ్చదన్నమాట. ఓకే, ఇప్పుడు మనం షుగర్ తీసుకుందాం. చూడండి, ఇప్పుడు షుగర్ కాబట్టి ఒక కప్పు, అంటే ఇలాంటి స్పూన్ ఉంటే ఫుల్ వేయాలి. తర్వాత ఉప్పు తీసుకోవాలి. మనం చూడండి, ఉప్పు కొంచెం వేయాలి. ఇది ఇంత 2 వేసుకోవాలి. 2 సార్లు. ఇప్పుడు మనం కొంచెం బాగా ఒకసారి కలుపుకోండి. కలుపుకుండేలా పచ్చడిలా ఉంది కదా, కాబట్టి వాటర్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడైతే వాటర్ వేద్దాం. మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేసుకోండి. గ్లాస్ ఫుల్ అదే కావాలన్నమాట. అది పెట్టేసి ఒకసారి చూపిస్తుంది చూడండి. ఇప్పుడు లిక్విడ్లా అయితే మారిద్ది, కాబట్టి మంచిగా కలపాలి. దానికంటే ముందు ఒక గ్లాస్ తీసుకోండి. ఇలా 3 సార్లు చేయాలి. 3 సార్లు అవుతుంది. ఇప్పుడు ఇందులో షుగర్ వదులుకోండి. షుగర్ మళ్ళీ గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. రాలాల్సింది మర్చిపోయాను. ఈ విలేజ్ పేరైతే భీమవరం అన్నమాట. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. 3 సార్లు అయితే ఇలాగా చేసుకోవాలి. 1 2 3. చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు లెట్స్ ట్రై. అత్తేరిపోయింది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోతుంది. ఎంత అనేది బాగుంది అంతా నాకే.
బాయ్ బాయ్.